కాదు శ్రావ్య, సడన్ గా కాలు మెలికపడితేను. పాపం కాలు మెలికపడిందని చెప్తుంది కదా, ఆ మాత్రం దానికి ఎందుకు ఇలా అంటావు? రామరాజు, అంజలి నిద్రపోయిందా శ్రావ్య? నిద్రపోయింది రామరాజు. నువ్వేం ఆలోచిస్తున్నావు? జ్యోతి ప్రవర్తన గురించి ఆలోచిస్తున్నాను. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తను ఎంత మంచిది. వర్ష కోసం ఒక విధంగా తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడింది. అలాంటి జ్యోతి ఇలా మారిపోయిందేంటి? శ్రావ్య, నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది రామరాజు? నువ్వు అన్నట్టు అక్క మంచిదే, త్యాగగుణం కలదే. అది నేను కూడా కాదనలేను. కాకపోతే బిడ్డ దూరమై అక్కకి కడుపుకోత మిగిలింది. ఆ నరకం మాటల్లో చెప్పలేనిది. నాకు పిల్లలే పుట్టరని తెలిసినప్పుడు నా పరిస్థితి అదే. సడన్గా మనం పాపం దత్త తీసుకునేసరికి పిల్లలు లేని తన పరిస్థితి గుర్తొచ్చి అక్కకి తెలియకుండానే జల స్టార్ట్ అయింది. మనం బిడ్డతో సంతోషంగా ఉండటం తాను అది భరించలేకపోతోంది. నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది శ్రావ్య. జ్యోతిలో ఈ మార్పు రావడానికి కారణం జలసనే అనిపిస్తుంది. అనిపించడం కాదు రామరాజు, అదే నిజం. అక్కలో వచ్చిన స్వార్థం తన మంచితనాన్ని చంపేసింది. తట్టుకోలేని గుణం త్యాగ స్వభావాన్ని దూరం చేసింది. నీలో కూడా మంచితనం అని దరిద్రం ఉంది రామరాజు. ఏదో ఒక రోజు జ్యోతి బాధని చూడలేక మన అంజలిని తనకి దగ్గర చేస్తే నేనేమైపోతాను? అందుకే జ్యోతి అంటేనే నీకు కోపం వచ్చేటట్టు చేశాను. క్రమంగా ఆ కోపాన్ని అసహ్యంగా మారుస్తాను. నీకింకా ఏదో మూల జ్యోతి మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. జ్యోతి మీద ఉన్న ఆ చిన్న పాజిటివిటీని కూడా చంపేయాలి. నీకింకా జ్యోతి చాలా మంచిది, కావాలని బిడ్డని పడేయాలని ఉండదు, పొరపాటున జరుగుంటుంది అన్న అనుమానం ఉన్నట్టుంది కదా రామరాజు. సరే, ఒక పని చెయ్యి. నీ అనుమానం తీరాలంటే మన అంజలిని జ్యోతి దగ్గర 15 నిమిషాలు వదిలేయి. 16వ నిమిషంలో మన పాపని మనకి దక్కకుండా చేస్తుంది. ఏదో ఒకటి చేసి మన బిడ్డను తన దగ్గర ఉంచుకొని మన ఇద్దరికి దూరం చేస్తుంది. జ్యోతి విషయంలో తన మీద నాకు ఇంతకు ముందు నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది శ్రావ్య. నువ్వన్నట్టు మనకి పెట్టుండి ఇప్పటికీ తనకి లేకపోయేసరికి తను కుళ్ళుకుంటుంది. జ్యోతిలోనే కాదు, రాజీవ్లో కూడా మార్పు వచ్చింది. కాబట్టి మన అమ్మాయిని జ్యోతికి ఎంత దూరంగా ఉంచితే మనకు అంత మంచిది. అంతేనంటావా శ్రావ్య? ఖచ్చితంగా అంతే. నా కూతురి మీద నాకిప్పుడు మమకారం పెరిగిపోయింది. తను ఏ కారణం చేతైనా నాకు దూరం అయితే నేను బ్రతకలేను. శ్రావ్య, ఎందుకు అంత దూరం ఆలోచిస్తావు? నువ్వు అన్నట్టు మన అంజలిని జ్యోతికి దూరంగానే ఉంచుతావు, సరేనా? మెల్లగా నీకు జ్యోతి, రాజీవ్ అన్న అసహ్యం కలిగేటట్టు చేస్తాను రామరాజు. ఇక్కడికి ఇంకా లోడ్ రాలేదు. ఇక్కడ సిమెంట్ లేక పని ఆగిపోయింది. తొందరగా రమ్మని చెప్పు. నమస్కారం సార్. ఏంటి సూర్యుడు ఇలా వచ్చావు? మీతో పనుండి వచ్చానండి. పనా? సరే గాని
తనకి మీ దగ్గర ఏదైనా పనుంటే ఇప్పించండి. మనిషి చూస్తే బాగా ఉన్నతమైన మనిషిలా ఉంది, చేతిలో పసికందు కూడా ఉంది. ఒళ్ళొంచుకుని వీళ్ళు చేసే కూలి పని ఈవిడ చేస్తుందా? అదేం లేదండి, ఏ పనైనా చేస్తాను. పాపం నువ్వు చూసుకుంటావా సూర్యుడు? లేదండి, నేనే చూసుకుంటాను. ఇంత చిన్న పాపని దగ్గర పెట్టుకుని నువ్వెలా పనిచేస్తావమ్మా? పాపకి ఇబ్బంది లేకుండా, పనికి ఆటంకం కలగకుండా నేను కష్టపడతానండి. సరే సూర్యుడు, నువ్వు వచ్చి చెప్పావు కాబట్టి పనిస్తున్నాను. జాగ్రత్తగా పనిచేసుకోమని చెప్పు. అలాగేనండి. సరే. విన్నావు కదక్క, నేను కూడా షాప్కి వెళ్తాను. పాప జాగ్రత్త. సరే సూర్యుడు. జాబిలీ, నేనిక్కడే ఉంటాను తల్లి, భయపడకు, ఏడోకు. వస్తుంటాను, పక్కనే ఉంటాను. పని చేసుకోవాలిగా తల్లి, మన ఇద్దరం బ్రతకాలి కదా. సరేనా తల్లి? పడుకో బజ్జో. ఇలా ఇవ్వండి. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితపదనాం పద్మపుత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్దేమ పద్మాం వరాంగీం. భగవంతుడా, నేనేం పాపం చేశానని నా బిడ్డని నాకు దూరం చేశావు? చేయని తప్పుకి నిందలు పడేటట్టు ఎందుకు చేస్తున్నావు? ఈ అవమానాలకి ఎందుకు గురి చేస్తున్నావు? దీనికి అర్థమేది? నాకంటూ మంచి జీవితం లేదా? ఇకనైనా నన్ను కనికరించు స్వామి. జ్యోతిని బిడ్డపోయిన బాధ నుంచి బయటికి తీసుకురా. అనవసరంగా మాటలు పడకుండా కాపాడు. ఆ మంచి మనసుకి అండగా నిలబడు. సంతోషాన్నివ్వు.